నిజామాబాద్ పట్టణంలోని ఓ కాలనీలో ప్రశాంత్, సంధ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ప్రశాంత్ గల్ఫ్లో ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకసారి గల్ఫ్ నుండి ఇంటికి వచ్చిన ప్రశాంత్కు చుట్టుపక్కల వారి ద్వారా సంధ్య అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతను తరచుగా ఇంటికి వచ్చిపోతున్నాడనే విషయం తెలిసి సంధ్యను నిలదీసి బాగా కొట్టాడు. ఇంకోసారి అలాంటి పనులు చేయనని సంధ్య ప్రశాంత్ కాళ్ళ మీద పడింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రశాంత్ని చంపాలని సంధ్య నిర్ణయించుకొని తనకు పరిచయస్తుడైన బంటి అనే వ్యక్తికి విషయం చెబితే అతను సరేనన్నాడు. జూన్ 29, 2026న బంటిని ఇంటికి పిలిపించింది. ప్రశాంత్కి కూడా బంటి ముందే పరిచయస్తుడు. బంటి మద్యం తాగుదామని ప్రశాంత్ని డాబా మీదకి తీసుకెళ్లి పీకల దాకా తాగించి డాబా మీద నుండి ప్రశాంత్ను తోసివేయగా ప్రశాంత్ కిందపడి గాయాలు అయ్యాయి. కానీ మత్తులోనే ఉన్నాడు. డాబా హైట్ తక్కువ ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రశాంత్ని బంటి, సంధ్య హాస్పిటల్కి తీసుకెళ్లారు. 2 రోజుల ట్రీట్మెంట్ జరిగాక ప్రశాంత్ ప్రాణాపాయం నుండి బయటపడడంతో సంధ్య డాక్టర్తో ఇంటికి తీసుకెళ్తున్నానని, నేను నర్సుగా పనిచేస్తున్నాను కాబట్టి సెలైన్ ఇంటి దగ్గరే పెట్టుకుంటానని చెప్పడంతో డాక్టర్ డిశ్చార్జ్ చేశాడు. ప్రశాంత్ నేను కాల్జారి పడ్డాననే భ్రమలోనే ఇంకా ఉన్నాడు. ఇంట్లో సెలైన్ పెడుతూ సంధ్య ఉండేది. ఆ సెలైన్లో బాత్రూమ్ క్లీనర్ హార్పిక్ని సంధ్య ఇంజెక్ట్ చేయగా ప్రశాంత్ చనిపోయాడు. గుండెలు బాదుకుంటూ సంధ్య ఏడుస్తూ డాబా మీద నుండి పడ్డం వల్లే చనిపోయాడని అందరినీ నమ్మించింది. కానీ సంధ్య వివాహేతర సంబంధం ప్రశాంత్ తల్లికి ముందే తెలిసి ఉండడంతో అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ప్రశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా నరాల్లోకి హార్పిక్ ఎక్కించారని తెలియడంతో సంధ్యని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.